అండి. అందరూ భోంచేసారా? భోజనం టైం అయింది కదా! నేను కూడా షాప్ నుంచి వచ్చేసి హడావిడిగా చేశాను ఫ్రెండ్స్. మా అత్తయ్యకైతే చేయి చాలా కాలిపోయింది. ఆమె చేత్తో ఇంగ షాప్‌లో ఉందంటే ఏదో ఒక పని చేస్తుంది. అందుకని ఉదయాన్నే చూయించి ఇంట్లో వదిలేసాము. ఇంకా ఆమెను చూసుకోవాలి కదా! నా దృష్టిలో అయితే తల్లి వేరు, అత్త వేరు అని నేను ఎప్పుడూ చూడను. ఇంక మీదట కూడా చూడను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె కూడా తల్లే కదా! నన్ను చక్కగా చూసుకుంటుంది. అలాంటప్పుడు ఆమెకు బాలేనప్పుడు నేను చూసుకోవాలి కదా! వచ్చి భోజనం చేశాను. ఇంకో మెడిసిన్ ఇచ్చి భోజనం పెట్టేసి మెడిసిన్ ఇచ్చానంటే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది చెయ్యి అని చూశాను. చేతిని చూస్తే నాకైతే భలే బాధ అనిపిస్తుంది. కానీ టిఫిన్ హోటల్ అంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందేమో ఫస్ట్ టైం నాకు ఇలా కావటం. నాకు చెయ్యి అయినప్పుడు కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. నాకు చెయ్యి కాలినప్పుడు కూడా. మా అత్తయ్యకి చెయ్యి కాలిందని నాకు చాలా బాధేస్తుంది. ఇంకా కంప్లీట్‌గా ఆమె చేయి కాలింది కాబట్టి ఆమె పనులు చేయలేకపోతుంది. ఇంకా అన్ని పనులు నాకే వచ్చేసాయి. టిఫిన్ హోటల్ అంటే అందరూ బాగా మంచిగా నిద్రపోయే టైంలో టిఫిన్ హోటల్‌కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. 4 గంటలకే స్టార్ట్ చేయాల్సి వస్తుందనమాట. ఇంకా షాప్‌లో అన్ని పనులు చూసుకొని ఇంటికొచ్చాను. ఇంకా ఇంట్లో పనులన్నీ చూస్తున్నాను. ఈ హడావిడిలోనే నాకు తెలియకోకుండానే నా బరువు చాలా పెరిగిపోయాను. నేను 50 కిలోలు ఉన్న నేను ఒక్కసారిగా 15 కిలోలు బరువు పెరిగిపోయాను ఫ్రెండ్స్. ఎందుకు కష్టం ఎక్కువ ఉన్నప్పుడు తగ్గాలి. కానీ లేట్‌గా తినడం వల్ల ఆకలి మీద ఎక్కువ తినడం వల్ల ఇట్లా అయిపోయాననిపిస్తుంది. ఫస్ట్ నేను బరువు తగ్గాలి. ఎందుకంటే మన పనులు మనం చక్కగా చేసుకోవాలనుకుంటే ఎంత అవసరమో అంతే బరువే ఉండాలి. నా హైట్‌కొచ్చేసి 50 కిలోలు 55 ఉంటే బావుంటుందనమాట. ఆ బరువు కూడా ఒక్కసారిగా తగ్గిచ్చేసామంటే మా పనులు చేసుకోవడం కష్టమైపోతుంది. నేనైతే నాకు తెలిసిన ఒక పద్ధతిలో తగ్గాలి. మనం బయట డబ్బులు ఖర్చు పెట్టి వెయిట్ లాస్ కావడం కష్టం కదా! అందుకే మనకు తెలిసినంతగానే మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అలాగే మొహంలో గ్లో కూడా తగ్గకోకుండా డైట్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా పనులు నేను చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి మాత్రమే. చాలామంది నాలా ఉండేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. పని ఎక్కువ ఉండి తగ్గాలి అనుకునే వాళ్ళ కన్నా ఆ పని ఒత్తిడిలో పడి లేట్‌గా తినటం ఇలాంటి వల్లనే పెరిగిపోతున్నామనమాట. ఎన్ని పనులున్నా సరే ఇంటిని మళ్ళా చక్కగా దిద్దుకోవాలనిపిస్తుంది. నీట్‌గా ఉంటేనే